ఆరవ రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు. ఆదాయం 14, వ్యయము 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి విద్యా కలత్రకారకుడైనటువంటి గురుడు 10లో ప్రయాణం చేయడం వలన, మరియు శని భగవానుడు కూడా ప్రయాణం చేయడం వలన అధిక ప్రాముఖ్యతతో కూడినటువంటి జీవితాన్ని గడుపుతారు. అలాగే వాహన యోగము కనిపిస్తూ ఉంది. వివాహాదులు జరగవలసినటువంటి వారికి ఆశయాలకు తగినటువంటి వారితో సంబంధాలు ఏర్పడతాయి. స్త్రీ ప్రభావం వలన మీకు మంచి లాభములు జరుగుతాయి. భార్య ఇష్ట ప్రకారం నడుచుకునేటటువంటి భార్య సంక్రమిస్తుంది. స్నేహాలు, పరిచయాలు ఎక్కువయ్యేటటువంటి అవకాశములు కనిపిస్తూ ఉన్నాయి. చిన్నపాటి వ్యవహారాలలో కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. శత్రువుల మీద విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే కొంత సంయమనాన్ని పాటించడం ద్వారా, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా, కొంత మనశ్శాంతిని చేకూర్చుకోవడం ద్వారా మంచి జీవితాన్ని పొందుతారు అని తెలియచేస్తూ, గత కొద్ది కాలంగా పడుతూ ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు జీవితంలో సుస్థిరత పొందేటటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి కాలంగా కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా శత్రువులు ఎక్కడో లేరు, మీ పక్కనే ఉన్నారు అని గమనించుకొని ప్రయాణం చేయడం మంచిది. కళాకారులకు కూడా చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. వివాదాస్పదమైనటువంటి నటనలు చేయడం ద్వారా కొంత ఇబ్బందులు పాలవుతారు. వ్యాపారస్తులకు మాత్రం కొంత అనుకూలంగా ఉంది. జాయింట్గా చేసేటటువంటి వ్యాపారములు కొంత నష్టపోయేటటువంటి అవకాశములు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు గురుడు కొంత ప్రారంభ దశలో బలంగా ఉన్నాడు, తర్వాత కూడా చాలా బలీయంగా ఉన్నాడు. మంచి ర్యాంకులు వస్తాయి, మంచి ఉద్యోగాన్ని తప్పకుండా పొందుతారు. వ్యవసాయదారులకు 2 పంటలు పండుతాయి, గృహములో శుభకార్యములు చేస్తారు. ఈ సంవత్సరం కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మంచి యోగదాయకంగా కనిపిస్తుంది. మాటకు తిరుగు ఉండదు. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. కుటుంబములో విలువ పెరుగుతుంది. చిన్నపాటి ఆరోగ్య భంగములు కనిపిస్తూ ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అలాగే రాహుకేతువుల యొక్క ప్రభావం జాతకంలో ఎక్కువగా ఉన్నటువంటి కారణము చేత కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషాదులు శ్రీకాళహస్తిలో రాహుకేతువులకి పూజ చేసుకోవడం, మంగళవారం నాడు, ఆదివారం నాడు నాగేంద్ర స్వామికి పాలాభిషేకాలు చేసుకోవడం ద్వారా మంచి జరిగేటటువంటి అవకాశములు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.